అసెంబ్లీలో ఈవేళ జీఎస్టీ మీద కీలకమైనటువంటి తీర్మానం మొన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్ని అభినందిస్తూ తీర్మానం. ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి సందర్భంలో ఇది గతంలో కూడా కూటమిలో ఉన్నప్పుడు పూర్తిగా ప్రశంసిస్తూ తీర్మానాలు చేసినటువంటి సందర్భం ఉంది. అమరావతి కావచ్చు, లేకపోతే ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి దానికి బదులుగా ఇచ్చిన ప్యాకేజీ గురించి కాదు. ఆ తర్వాత చివరిలో ఇబ్బంది అయింది. అట్లాంటి ఇబ్బంది మళ్ళీ రాకూడదని కోరుకుందాం, బలంగా ఉండాలని కోరుకుందాం. తాజాగా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చక్కటి ఉపన్యాసం ఇచ్చారు. పేద మధ్య తరగతి ప్రజలకి సంస్కరణలు మేలు చేస్తే జీఎస్టీ సంస్కరణ లబ్ధి గ్రామస్థాయి వరకు ప్రతి కుటుంబానికి చేరాలి. జీఎస్టీ 2.0 నిర్ణయానికి మద్దతు తెలిపిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర ఆదాయం తగ్గుతున్న ప్రజా ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారు. శాసనసభలో జీఎస్టీ 2.0 సంస్కరణ మీద జరిగిన చర్చలో ఈ వ్యాఖ్యలు చేసుకొచ్చారు. దేశ ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది, తద్వారా మార్కెట్లో డిమాండ్ పెరిగి కొత్త పరిశ్రమలు రాకు యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడానికి దోహదం చేస్తుంది. ఈ సమిష్టి నిర్ణయానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నెల 22 నుంచి అమలు చేయబోతున్న జీఎస్టీ 2.0 సంస్కరణలకు సంబంధించి దేశంలో ప్రతి పౌరుడికి ప్రత్యక్షంగానూ పరోక్షంగా లబ్ధి చేకూర్చేటటువంటి నిర్ణయం అని తేల్చి చెప్పారు. ఏదైతే జీఎస్టీ మండలి 56వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నందుకు అభినందించారు. ప్రజలకు ఆర్థిక వ్యవస్థకు లాభదాయకమైన సంస్కరణలు, ప్రజల పొదుపుని పెంచడం ద్వారా కొనుగోలు శక్తిని పెంచేందుకు కొత్త పెట్టుబడులు ఆకర్షించి దేశాన్ని స్థిరమైన వృద్ధి మార్గంలో నిలబడానికి ఇది దోహదపడుతుంది అన్నటువంటి ఉపన్యాసం ఇచ్చారు ఆయన. ప్రధానంగా ఇవాళ జరిగినటువంటి అవకాశాన్ని ఇచ్చిన గౌరవనీయుల సభాపతి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నమస్కారం తెలియజేసుకుంటారు. జిఎస్టీ సంస్కరణ మీద ఆంధ్రప్రదేశ్ శాసనసభ జరుగుతున్న ఈ చర్చలో భాగంగా ఈ దేశంలోని ప్రతి పౌరునికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను లబ్ధి కలిగించే ఒక చారిత్రాత్మకమైన దిశానిర్దేశకమైన అంశంపై నేను ప్రకటన చేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈ సమిష్టి నిర్ణయానికి మన రాష్ట్రం ఒక నిర్మాణాత్మక సహకారం అందించింది. ఇటీవల కాలంలో జిఎస్టీ పన్నుల విధానంలో చోటు చేసుకున్న అతిపెద్ద సంస్కరణలలో ఒకదానికి రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యత వహించడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 2025 ఆగస్టు 15న 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోట నుండి చేసిన జిఎస్టీ 2.0 సంస్కరణ చారిత్రాత్మక ప్రకటన దేశ ప్రగతికి బాటలు వేస్తాం. ఈ సంస్కరణలను ముందుండి నడిపిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి కృషి ప్రత్యేకంగా అభినందనీయం. జిఎస్టీ మండలి 56వ సమావేశంలో వాటిని ఆమోదించింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ఆదాయాలకు ప్రత్యేకించి అనేక సందర్భాల్లో ముఖ్యంగా జిఎస్టీ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు సందర్భంలో అన్న మాటలు రాష్ట్ర ఆదాయాలకి నష్టం కలుగుతున్నప్పటికీ కూడా సామాన్యుల ప్రయోజనాల కోసం విధానాన్ని మనం బలంగా సమర్థించాలని చెప్పి ఈరోజు వారు కూడా దీన్ని బలంగా సమర్థించారు అధ్యక్షుడు. ఎందుకంటే మనకి ఆర్థిక ఆటుపోట్లని చూస్తూ కూడా ఇక్కడ ఆయనకి ఫీడ్బ్యాక్ ఎవరో రాంగ్ ఇచ్చారు. వాస్తవంగా జిఎస్టీ తొలినాళ్లలో 7 లక్షల కోట్ల రూపాయల ఆదాయం, ఇప్పుడు దాదాపుగా 20 లక్షల కోట్ల రూపాయలు. అంటే రాష్ట్రాలకు ఆదాయం పెరిగిందా తగ్గిందా? అంతకుముందు రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఎంత? అంతకుముందు వచ్చిన ఆదాయం ఎంత, ఇప్పుడు వచ్చిన ఆదాయం ఎంత? ఇన్ని సంక్షేమ పథకాలు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టి అంటే జిఎస్టీ ఆదాయం వల్లనే పెట్టగలిగినాయి. జిఎస్టీ లోటు అప్పట్లో మరి ఎవరో కానీ పవన్ కళ్యాణ్ గారికి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, లేదో చంద్రబాబు గారే కావాలని చెప్పి అలా మాట్లాడారేమో తెలియదు. ఎందుకంటే ఈ సంస్కరణలు తీసుకురాకముందు పన్ను ఎగవేతలు ఉండే, విపరీతంగా దోచుకు తినేవాడు. వ్యాపారస్తుడు డబ్బులైతే పన్ను పబ్లిక్ దగ్గర నుంచి కట్టించుకునేవాడు కానీ ప్రభుత్వానికి కట్టేవాడు కాదు. లంచాలు తీసుకుని అధికారులు వదిలేసేవాళ్ళు, ఆ డబ్బులతో వాడు బతికేసేవాడు. అట్లాంటిది ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత స్ట్రీమ్ లైన్ అయ్యింది. పన్ను ఎగవేతని కేంద్రం నిరోధించడం ద్వారా రాష్ట్రాలకు విపరీతమైన ఆదాయం వచ్చింది. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రపు మన బడ్జెట్ 2 లక్షల కోట్లు అంటే వామ్మో అనుకుని, ఇప్పుడు ఆంధ్రాదే 3 లక్షల కోట్లు, తెలంగాణలో 3 లక్షల కోట్లు దాకా ఉన్నాయి దాదాపుగా బడ్జెట్లు. కాబట్టి ఆదాయం ఇంకోటి పెరిగి వచ్చింది. అది ఎవరో రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. బట్ ఓవరాల్గా కేంద్రాన్ని అభినందిస్తూ తీర్మానం జరిగింది.